వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తిరుమల లడ్డూను చంద్రబాబు వివాదం చేసి ఎందరో భక్తుల మనోభావాలు దెబ్బతీశారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ మాట్లాడడం హాస్యాస్పదంగా మారిందని, టీటీడీని రాజకీయాలకు వాడుకోవడం భావ్యం కాదని అన్నారు. వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం పైన సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు చేయడం జరిగింది. ప్రతి ఆంధ్రుడు ఆంధ్ర రాష్ట్రంలో, నేను పుట్టినటువంటి ఈ రాష్ట్రంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెలసి ఉండడం మా అదృష్టం అని చెప్పి గర్వించేటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట, దాని వైభవం, ఆ పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి ప్రజల్లో అత్యంత భక్తి విశ్వాసాలు తన స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం బురద జల్లేటువంటి పరిస్థితికి తీసుకొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి ఆలోచనతో ఓ దుర్మార్గమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, దాని తర్వాత ఆ రోజు ఈఓగా ఉన్నటువంటి శ్యామలరావు గారు మాట్లాడారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంతో మంది అతి పవిత్రంగా భావించేటువంటి లడ్డు ప్రసాదం విషయంలో ఈరోజు విషం చిమ్మేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు జంతువుల యానిమల్ ఫ్యాట్, జంతువుల కొవ్వు కలిసిందే అని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక అడుగు ముందుకు వేసి పిగ్ ఫ్యాట్, అయోధ్యకు పంపించినటువంటి బాలరాముడి ఆ కార్యక్రమానికి, ప్రతిష్టా కార్యక్రమానికి కూడా పంపించినటువంటి వాటిలో ఇటువంటిది చేరింది అని చెప్పి సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు అసత్యాలతో, అబద్ధపు ప్రచారాలతో ఈ ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట నిర్మించుకోవాలనేటువంటి ప్రయత్నించాడో, అబద్ధాల పునాదుల మీద అది కుప్ప కూలిపోయింది. దేవుడు ఉన్నాడు అనేటువంటి వాస్తవం ఈరోజు నిజం గెలిచింది, అబద్ధం ఓడిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు వాస్తవాలు చూస్తే ఆ శాంపిల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ రెంట్కి పంపించింది సిబిఐ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించింది, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపించింది. ఆ రెండింటిలో కూడా స్పష్టంగా జంతువుల కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ లేదు అని చెప్పి తేల్చి చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాల కోసం తన కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని వాడుకోవడమే కాకుండా, రాష్ట్ర ప్రజల్ని మోసగించడమే కాకుండా, చివరికి దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకోవడాన్ని ఈరోజు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు చూపించినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశీలించినటువంటి, పరీక్షించినటువంటి నెయ్యికి సంబంధించి ఈ రోజు కాదు, చంద్రబాబుకు పూర్వం నుంచే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు నుంచే అక్కడ ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లో ప్రతి ఒక్క దానికి ఒక సంబంధించినటువంటి ఏదైతే నమూనాలు ఉన్నాయో వాటిని విశ్లేషిస్తారు, పరిశీలిస్తారు, పరీక్షిస్తారు. అవి నిర్ధారించుకున్న తర్వాత నాణ్యతా ప్రమాణాలు ఆ తర్వాత లోపలికి పంపిస్తారు, నాణ్యతా ప్రమాణాలు లేకపోతే బయటకు పంపిస్తారు. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం. అటువంటి పరిస్థితుల్లో నీ హయాంలో వచ్చినటువంటి వాటి, నీ శాంపిల్స్ని తీసి వాటిని నిర్ధారణకు పంపిస్తే జంతు కొవ్వులు కలవలేదు అని చెప్పి మాట్లాడిన తర్వాత దాన్ని పాపం భూమన కరుణాకర్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని, వాళ్ళు చైర్మన్గా పనిచేసే ఆనాటి బోర్డు డైరెక్టర్లని ఒక పక్క భక్తుల మనోభావాలు గాయపడమే కాకుండా వాళ్ళని మానసికంగా వేధించారు. ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన చెందారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు అబద్ధాల పుట్ట పగిలిపోయిందో, చంద్రబాబు నాయుడు ముఖం చెల్లక, జీర్ణించుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ లో సాక్షాత్తు ఆయనే రంగంలోకి దిగి మీరందరూ దీని మీద కల్తీ నెయ్యి అని చెప్పి మాట్లాడండి అని చెప్పి దానికి మరలా ఏదైతే అనుకూల మీడియా ఉందో అది మరలా కథనాలు వడ్డించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయనైతే పాపం సనాతన ధర్మం అని చెప్పి డ్రెస్ ఒకటి వేసుకొని పవన్ కళ్యాణ్ ఒకటి తీసుకొని నేనంతా శుద్ధి చేయాలి, ఇప్పుడు మొత్తం ప్రక్షాళన చేయాలా, కాబట్టి నేను దాని పనిలో ఉన్నాను అన్నావు. ఈ రోజు నేను పవన్ కళ్యాణ్కి చెప్పేది, చంద్రబాబు చెప్పినవి అబద్ధాలు, చంద్రబాబు మాటలను నువ్వు మాట్లాడావు కాబట్టి ఆ తుడిచే కర్ర తీసుకెళ్ళి నేరుగా చంద్రబాబు నాయుడిని 4 తగిలించి, దరిద్రుడా నీ వల్ల నేను మాట్లాడినటువంటి మాటల వల్ల నీతో పాటు నేను అబాస్ పాలయ్యానని చెప్పి ఇప్పుడు పోవాలా స్వామి, నా నోటికుండా అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడా, లేనటువంటి కొవ్వును ఉన్నట్టుగా జంతువుల కొవ్వు ఉంది ప్రసాదంలో అని చెప్పి, మహాప్రసాదం అని చెప్పి నేను మాట్లాడా, నన్ను క్షమించు అని చెప్పి ఈ రోజు మెట్లు శుభ్రపరచాలి పవన్ కళ్యాణ్. మహాత్మా గాంధీ బోధనలే ప్రపంచానికి శ్రీరామ రక్ష అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లిలో మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ, మానవ ఇతిహాసంలో ఒక విశిష్టమైన, విలక్షణమైన నాయకుడు మహాత్మా గాంధీ అని అన్నారు. ఆయన చరితార్థుడు, చరిత్రకారుడు, కారణజన్ముడు, యుగపురుషుడని కీర్తించారు. సత్యం, అహింస, సత్యాగ్రహం, నిరాడంబరత అనే ఆయుధాలతోనే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాది నేతలను భారతదేశపు పొలిమేరల నుండి వెళ్లగొట్టి భారతమాత దాస్య శృంఖాలను ఛేదించి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడని అన్నారు. మానవ ఇతిహాసంలోనే, మానవ జాతి చరిత్రలోనే ఒక విలక్షణమైన, విశిష్టమైన నాయకుడు
మహాత్మా గాంధీ గారు ఒక చరితార్థుడు, ఒక చరిత్రకారుడు, ఒక కారణ జన్ముడు, ఒక యుగ పురుషుడు. సత్యం, అహింస, సత్యాగ్రహం, నిరాడంబరత, ఈ 4 ఒక విలక్షణమైన ఆయుధాలు. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉపయోగించని ఆయుధాలు. ఈ ఆయుధాలకు కాలదోషం లేదు. సార్వకాలీనం, సార్వజనీనం, సార్వప్రాంతీయం. అన్ని కాలాలకు, అన్ని ప్రాంతాలకు అందరికీ వర్తించే విధానాలు, ఆయుధాలు ఈ ఆయుధాలు. ఇంద్రుని వజ్రాయుధం కంటే, అర్జునుని గాంధీవం కంటే, కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రం కంటే శక్తివంతమైన ఆయుధాలు ఈ ఆయుధాలు. ఈ ఆయుధాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలను భారతదేశపు పొలిమేరల నుండి తరిమికొట్టి భారతమాత దాస్య శృంఖలాలను ఛేదించి భారతమాతను స్వతంత్ర భారతమాతగా చేసిన స్వాతంత్ర సమర యోధుడు మహాత్మా గాంధీ. ఆయన కేవలం జాతిపిత కాదు, ప్రపంచ నేత. కానీ దురదృష్టవశాత్తు గత కొంతకాలంగా మహాత్మా గాంధీ పేరును తుడిచిపెట్టాలని, మహాత్మా గాంధీ భావజాలాన్ని లేకుండా చేయాలని ప్రయత్నం భారతదేశంలో జరుగుతూ ఉంది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహనీయులు మహాత్మా గాంధీ భావజాలంతో ప్రభావితులైమని వారు చెబుతూ ఉంటే, ఆయన స్వదేశమైనటువంటి భారతదేశంలో ఆయన భావజాలాన్ని తుడిచిపెట్టాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆనాడు నాథురామ్ గాడ్సే మహాత్మా గాంధీని భౌతికంగా ఆయన్ను హత్య చేస్తే, ఈనాడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము మహాత్మా గాంధీ భావజాలాన్ని హత్య చేస్తాము. దాని పర్యవసానమే ఇటీవల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించింది ఈ దుర్మార్గమైనటువంటి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం. గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్న మహాత్ముని పేరుతో పేరు పెట్టినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు నుండి ఈ యొక్క దుర్మార్గమైన మోడీ ప్రభుత్వం మన ఇటీవల మహాత్మా గాంధీ పేరును తీసేసి నోరు తిరగని పేరు, దాని పేరు పలికేదానికి కూడా సాధ్యం కాదు, విపిజీ రామ్జీ పథకం అంటారు. వికసిత భారత్, గ్యారంటీ, రోజ్గార్, ఆజీవికా మిషన్, గ్రామీణ. ఈ పేరు ఏమిటో అర్థం కాదు, ఆ పేరు పెట్టడం జరిగింది. ఒక తారక మంత్రం లాంటి మహాత్మా గాంధీ పేరు తీయడం ఏంటి, నోరు తిరగని పేరు పెట్టడం ఏంటి? నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని కర్నల్ వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి పూజలు వైభవంగా ముగిశాయి. 24 గంటల పాటు మహిళా భక్తులు విష్ణు సహస్రనామ పారాయణ నిరంతరాయంగా కొనసాగించారు. ముగింపు పూజల్లో భాగంగా హోమం, పూర్ణాహుతి ఘనంగా జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. క్రియసు యదస్య క్రియతే కర్మ తస్య ఫలం అశ్నుతే అచ్యుత అనంత గోవిందేభ్యో నమః. అగ్ని పురుషుడి గారిని కోరుకోండి. శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు వనమాలి గతి శాంతి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏప్రిల్ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించిన మంత్రి సవిత. మరమగ్గాలకు 500 యూనిట్లు, మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చని వెల్లడి. ప్రభుత్వంలో తప్పులుంటే బాధ్యత గల నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే సమాధానం చెబుతాం. జగన్ కు మంత్రి సత్యకుమార్ యాదవ్ హితవు. తిరుమల లడ్డు వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతో విష ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం పరిరక్షణ లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 2 నుంచి యాత్ర చేపడుతున్నాం. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.